నువ్వు ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? చెప్పిన పని సక్రమంగా చేయడం చేత కానీ యూజ్లెస్ లేడీ. నీలాంటి వాళ్ళు నాకు అవసరం లేదు. గెట్ అవుట్. ఏ ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళో. తను వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. దీన్ని నేను వెళ్ళిపోమని చెప్పాను. లక్ష్మిని ఇక్కడే ఉండమని నేను చెప్పాను. ఇది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏ ఎందుకని? లక్ష్మి ఏం తప్పు చేసింది? నువ్వు చెప్పిన తప్పుడు పని చేయలేదు, అంతే కదా? అర్చన, అరవడం కాదు, జవాబు చెప్పు. నీలాంటి తోడికోడల కన్నా లక్ష్మి లాంటి మానవత్వం ఉన్న మనిషి 1000 రెట్లు నయం. అర్చన, ఆఫ్టర్ ఆల్ పని మనిషి ముందు నన్నే ఇన్సల్ట్ చేస్తావా? నీలాంటి కుళ్ళు బుద్ధున్న అయిన వాళ్ళకన్నా ఆఖరి క్షణంలోనైనా తన తప్పుని తెలుసుకుని నిజాన్ని చెప్పి నా కడుపులో బిడ్డని కాపాడిందే ఈ లక్ష్మి. నా దృష్టిలో చాలా గొప్పది, చాలా చాలా గొప్పది. అమ్మా. అవును లక్ష్మి, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండు. ఎప్పట్లాగే ఉండు, ధైర్యంగా ఉండు. ఎవరు కాదంటారో, నిన్ను ఎలా బయటకు పంపిస్తారో నేను చూస్తాను. లక్ష్మి, ఇవాళ దేవుడికి నైవేద్యం పెట్టడానికి చక్కెర పొంగలి చేయమన్నాను, చేసావా? చేశానమ్మా. తీసుకురా, ఇవాళ నీ చేత్తోనే దేవుడికి నైవేద్యం పెట్టిస్తాను. కుట్రలతో కుతంత్రాలతో ఇంకా ఈ లోకానికే రాని పసికందుని నిర్దాక్షిణ్యంగా నాశనం చెయ్యాలనుకున్న నరరూప రాక్షసుల కన్నా మంచి మనసున్న నీలాంటి వాళ్ళ చేత నైవేద్యం పెట్టిస్తే ఆ భగవంతుడు నిజంగా సంతోషిస్తాడు. అమ్మా, మీరు నన్ను... లక్ష్మి, లే, తప్పు. నాకంటే వయసులో పెద్దదానివి. వెళ్ళి ప్రసాదం తీసుకురా. అట్లాగేనమ్మా. ఏంటే సుబ్బులు, పని అయిపోయిందా? ఏంటైపోయేది నా మొహం? ఇంకా అంట్లు తోమాలా, బట్టలు ఉతకాలా, ఇల్లు తుడవాలా. నా సంగతికేం గాని నీ సంగతి చెప్పు. ఏ సంగతి? అదే, మీ అర్చనమ్మ గారు నీళ్ళొసుకున్నారట కదా? అవునే సుబ్బులు, మా అర్చనమ్మ గారు ఎంతో మంచి ఆవిడ. నన్నెంతో అభిమానంగా చూసుకుంటుంది. ఆ దేవుడి దయవల్ల పెళ్ళవగానే కడుపు పండింది. పండంటి మగబిడ్డ పుట్టాల. మగబిడ్డ పుడితే ఏంటి, ఆడబిడ్డ పుడితే ఏంటి? ఏ బిడ్డ పుట్టినా ఇక లల్లి గతి అధోగతే. సుబ్బులు, ఏం మాట్లాడుతున్నావు? జరగబోయేదే కదా చెప్తున్నాను. అంటే? అంటే ఏముంది, ఏ ఆడదానికైనా తన కడుపున ఓ బిడ్డ పుట్టాక సవితి బిడ్డ మీద ప్రేమ ఆవిరైపోవాల్సిందే. మా అర్చనమ్మ అలాంటిదేం కాదు. లల్లీని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటోంది తెలుసా? లక్ష్మి, నువ్వో ఎర్రిబాగులు దానివి. ఇప్పుడు చూసుకుంటుంది సరే, రేపు తనకు ఓ బిడ్డ పుట్టాక అప్పుడేంటి అని అడుగుతున్నాను. పైకెన్ని కబుర్లు చెప్పినా సొంత బిడ్డ సొంత బిడ్డే, సవితి బిడ్డ సవితి బిడ్డే. తెలిసి తెలియకుండా మాట్లాడకు. నువ్వన్నట్టేం జరగదు. హోష్, ఇవాళ రేపు ఎన్ని చూస్తున్నాం. కిందటి నెల అమ్మోరి గుడి పక్కనే ఉన్న గొప్పింట్లో ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయావా? ఆ ఇంటైన మొదటి పెళ్ళాం చచ్చిపోతే రెండో పెళ్లి చేసుకుంటే ఆ రెండో పెళ్ళాం మొదటావిడ కూతురికి ఈసం పెట్టి చంపేయలేదా? సుబ్బులు, మా అర్చనమ్మ ఎప్పటికీ అలాంటి ఘోరం చేయదు. చెయ్యదని ఏంటే గ్యారెంటీ? ఇదిగో లక్ష్మి, ఈ మంచితనాలు ప్రేమలు అన్ని పైపైకే. ఎవరి కడుపులో ఏముంటుందో ఎవరికి తెలుసు? చూస్తూ ఉండు, మీ అర్చనమ్మకు బిడ్డ పుట్టాక లల్లి ఆ పుట్టిన బిడ్డకి ఊడిగం చేస్తూ పని మనిషి అయినా కావాలా, లేదా ఆ అమ్మ చేతిలో అన్యాయంగా చచ్చిపోవాలా? ఇంత ప్రేమగా అమ్మ అమ్మ అన్నా సవితల్లి కన్నతల్లి అవదుగా? సుబ్బులు, ఈ కాపు నీ చెత్తవాగుడు. సర్లే, ఇంకెంత 6 నెలలు ఆగు. ఆ అమ్మ కన్నాక అప్పుడు నీ నోటితో నువ్వే ఒప్పుకుంటావు.
సుబ్బులు నువ్వు చెప్పిందే రైటు. పాపం లల్లి సవితి తల్లి చేతుల్లో పొడ్డున పడ్డ చేపల బతకలేక సావలేక గిలగిలా కొట్టుకుంటుంది అని చెప్తావు. లక్ష్మి, మంచినీళ్ళు తీసుకురా. అర్చన, దీన్ని మళ్ళీ పనిలోకి ఎందుకు రానిచ్చావు? యాండి, వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు. యాండి, ఏంటండి ఈ మాటలు? లక్ష్మి మనం ఇంటికి రాకముందు నుంచి నమ్మకంగా పనిచేస్తోంది. నమ్మకం? ఇలాంటి వాళ్ళని నమ్మితే తడిగుట్టతో గొంతులు కోస్తారు. తెన్నింటి వాసాలు లెక్క పెట్టే ఇలాంటి వాళ్ళని క్షమించి వదిలేస్తే పాముకి పాలు పోసినట్టే అవుతుంది. మంచితనానికి కూడా ఓ హద్దంటూ ఉండాలి. నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డని నాశనం చెయ్యాలని ప్రయత్నించిన ఈ రాక్షసిని నేనెప్పటికీ క్షమించాను. వెళ్ళిపోమని చెప్పు. యాండి, బాణాన్ని ప్రయోగించిన వాళ్లదే తప్పుగాని ఆ తప్పు బాణానిది కాదు కదా? అర్చన, ఏంటి నువ్వనేది? అవునండి, ఎన్నో ఏళ్లుగా మన ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న లక్ష్మి హఠాత్తుగా అంత దారుణమైన చర్యకి పూనుకుందంటే అది తనకు పుట్టిన బుద్ధి కాదు. అంటే? అవును, ఎవరో లక్ష్మిని బలవంత పెట్టో భయపెట్టో ఆ పని చేయడానికి ఒప్పించుంటారు. తను మంచిది కాబట్టి, తనలో మానవత్వం ఇంకా చచ్చిపోలేదు కాబట్టి ఆఖరి క్షణంలోనైనా తను చేస్తుంది తప్పు అని గ్రహించి మన బిడ్డకి అన్యాయం జరగకుండా అడ్డుపడింది. అంటే మన ఇంట్లోనే ఎవరైనా నీ మీద కక్ష కట్టి మన బిడ్డని చంపాలని ప్రయత్నించారంటావా? ఎవరు ఎవరా దుర్మార్గులు? వాళ్ళు ఎవరైనా సరే నా చేతులతో వాళ్ళ గొంతు పిసికి చంపేస్తాను. చెప్పర్చన, నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? మీకెందుకండి అంత శ్రమ? ఎవరు చేసిన పాపం వాళ్లకే తగులుతుంది. ఈ లోకంలో తప్పించుకున్నా ఆ పైలోకంలో భగవంతుడి ముందు చేసిన తప్పులన్నింటికీ కలిపి ఒకేసారి శిక్ష అనుభవిస్తారు, వడ్డీతో సహా. పైలోకంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ జరిగిన ఈ దారుణాన్ని ప్లాన్ చేసిన ఆ తెర వెనుక సూత్రధారులు ఎవరో బయటపడి తీరాలి. బయటపడుతుందండి, తప్పకుండా బయటపడుతుంది. శ్రీకృష్ణుడు శిశుపాలుడి 101 తప్పుల్ని సహించినట్టే ఆ భగవంతుడు కూడా అలాంటి దుర్మార్గుల పాపాల చిట్టాని రాస్తూనే ఉంటాడు. కాని కొంతమందిని ఎన్నిసార్లు క్షమించినా కుక్క తోక వంకరన్నట్టు తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటారు. వాళ్ళ పాపాలు పండిన రోజు ఇంతకింత అనుభవించి తీరుతారు.
నా బిడ్డని చంపాలనుకున్న వాళ్ళు చివరికి దిక్కులేని చావు చస్తారు. పుడితే నాకు విషం పెట్టి చంపేస్తావా? నన్ను ఇంట్లోంచి పంపించేస్తావా? సౌతి పెట్టనని నన్ను అష్ట కష్టాలు పెడతావా? లల్లి, ఇవన్నీ నీకెవరు చెప్పారమ్మా? పక్కింటి పని మనిషి. తమ్ముడు పుడితే నువ్వు నన్ను చంపేస్తావు కదా. వద్దమ్మా, నాకు విషం పెట్టి చంపొద్దమ్మా. లల్లి, ఎప్పుడూ అలా అనుకోవద్దు. అలాంటి వాళ్ళ చెత్త మాటలు నమ్మొద్దు. నువ్వే నా మొదటి బిడ్డవి. నువ్వే లల్లి. నీ తర్వాతే తమ్ముడైనా చెల్లెలైనా. నిజంగా? ప్రామిస్. నా కడుపులో పెరుగుతున్న నీ తమ్ముడు సాక్షిగా చెప్తున్నాను. ఈ లోకంలో అందరికన్నా ముఖ్యం నాకు నువ్వేనమ్మా. నువ్వే. అమ్మా, నాకు మా అమ్మ కన్నా, మా నాన్న కన్నా, మీ డాడీ కన్నా, పుట్టబోయే వీడి కన్నా నువ్వే ఎక్కువ. నువ్వు నా ప్రాణం లల్లి. నాకొచ్చే ఆదివారమే పెళ్లి చూపులు తెలుసా? ఈ సంబంధం కుదిరితే శ్రావణ మాసమే పెళ్లి తెలుసా? ఏం మగాడివి నువ్వు? ఇంకెవరితోనో నా పెళ్లి జరిగిపోతుందంటే కూడా ఏం మాట్లాడవేంటి? కాదు నీలు. ఏది కాదు? ఏది కాదు? ప్రేమించానన్నావు, వద్దన్నా నా వెంట పడ్డావు, నన్ను నీ వెంట తిప్పుకున్నావు. ఇప్పుడేం చేయాలో చెప్పు. నీలు, మన ప్రేమ గురించి మీ నాన్నతో చెప్పాను. నీ పేరెత్తితేనే మా నాన్న మండిపడుతున్నాడు. మొన్న నీతో నన్ను హోటల్లో చూశాడు కదా, అప్పట్నుంచే వీలైనంత త్వరలో నా పెళ్లి చేసేయాలని కంకణ కట్టుకున్నట్టున్నాడు. ఎవడో వరప్రసాద్ అంట, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగమట, వచ్చే ఆదివారమే పెళ్లి చూపులంట. ఒరే బండరాయ్, మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. నీలాంటి వాడిని నమ్మినందుకు నేను ఏ గోదాట్లోనూ దూకి చావాలి. అంత మాట అనుకు నీలు. నువ్వంటే నాకు ప్రాణం. ఈ ప్రాణం నిలబడాలంటే ఏం చేస్తావు చెయ్యి. ఏం చేయను నీలు? కర్మ, అది కూడా నేనే చెప్పాలా? ఇవాళ వచ్చి మా నాన్నతో మాట్లాడు. అమ్మో, మీ నాన్నతోనా? నా వల్ల కాదు. పిరికోడా, నీలాంటి పిరికోడికి ప్రేమ ఎందుకురా? తిట్టకు నీలు. తిట్టక ఇంకేం చేయను? అది కాదు నీలు. ఇదిగో శివ, నేను మా నాన్నతో మాట్లాడడం, నో అనిపించుకోవడం అయిపోయాయి. ఇక నువ్వేం చేస్తావో చేసుకో. కాబోయే మావగారితో మాట్లాడి ఒప్పిస్తే తల వంచుకుని నీ చేత తాళి కట్టించుకుంటాను. కాదు, ఇద్దరం ఎక్కడికైనా లేచిపోదామంటే ఈ రాత్రికే పెట్టి సర్దుకొని రెడీగా ఉంటాను. లేచిపోవడం ఏంటి అసహ్యంగా? నేనే మీ నాన్నతో మాట్లాడతాను. ఏమని? మామా, పిల్లనిస్తావా లేదా అని అడిగి పారేస్తాను. ఇక్కడ కాదు, సేమ్ డైలాగ్ అక్కడ చెప్పు. చెప్తాను. నాకేమైనా భయమా? శివ శంకర్ అంతొద్దు. అలాగే పెడతావు కదా. భక్తి కోసం కాకపోయినా నువ్వు పెట్టే ప్రసాదం కోసమైనా త్వరగా రావాలనిపిస్తుంది చెల్లెమ్మ. చీమా అంతే కదా. ఏంటి చెల్లెమ్మా, ఈరోజు స్పెషల్ గా పూజ, స్పెషల్ గా దేవుడికి అలంకరణ, స్పెషల్ గా నైవేద్యంగా లడ్డు. ఏంటి స్పెషల్? అవును, స్పెషలే. సంథింగ్ స్పెషల్, కానీ సస్పెన్స్. సస్పెన్సా? బావా క్లూ ఇవ్వచ్చుగా. అదిగో హ్యాపీ బర్త్డే లల్లి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీ అమ్మకేనా, నాకు లేదా? మై స్వీట్ లల్లి,
నువ్వెప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఇలాగే ఉండాలి. అంటే ఈరోజు లల్లి బర్త్డే అనమాట. ఇప్పటికి వెలిగింత ట్యూబ్ లైట్. లల్లి కమ్ 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 కమ్. అమ్మయ్యా, హ్యాపీ బర్త్డే. థాంక్యూ మామయ్య. మా లల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే లల్లి. థాంక్యూ బాబాయ్. పిన్ని హ్యాపీ బర్త్డే లల్లి. A small gift for you. థాంక్యూ పిన్ని. God bless you. చూసావా అమ్మా, అందరు నాకు హ్యాపీ బర్త్డే చెప్పారు. పిన్ని అయితే గిఫ్ట్ కూడా ఇచ్చింది. కలుపు, ముందుగా చెప్తే నేను కూడా తెచ్చాడుగా గిఫ్ట్. ఇప్పుడేం మించిపోయింది గోవిందం, సాయంత్రం కేక్ కట్ చేస్తాంగా, అప్పుడు ఇవ్వు. అబ్బో, సాయంత్రం పార్టీ కేకు? బావా, నువ్వు ఎంత కేక్ తీసుకొస్తే సరిపోదు, ఇంత కేక్ తీసుకురావాలి. తప్పకుండా సాయంత్రం అందరూ ఉండాలి. మా లల్లి బర్త్డే పార్టీని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. డాడీ, ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. పోయినసారి బర్త్డేకి మనిద్దరమే, కానీ ఇవాళ అందరూ ఉన్నారు. దానికి కారణం అమ్మ. అందుకే ఈఎంఐ కావాలని నీతో చెప్పాను. థ్యాంక్స్ అర్చన. థ్యాంక్స్ నాకు కాదండి, లల్లికి చెప్పాలి. లల్లి వల్లే నేను ఇవాళ ఇక్కడున్నాను. అమ్మా, టుడే ఇస్ మై రియల్ బర్త్డే కదా డాడీ? అవును లల్లి, నిజంగా నీకు ఇది ఫస్ట్ హ్యాపీ బర్త్డే. డాడీ, మీ డాడీ బతికేది నీకోసమేరా. నువ్వు నా ప్రాణం రా. బా, ఆపండి ఆపండి. ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తే సాయంత్రం మళ్ళీ పార్టీలోనే ఓపెన్ చేసేది. ఓకే ఓకే, కానీ నేను కట్ చేసేదాకా కేక్ ఓపెన్ చేసి నువ్వు తినకూడదు. లల్లి, డోంట్ బి సిల్లీ. ఏమండి, లల్లి పేరు మీద గుళ్ళో పూజ చేద్దాం అనుకున్నాం కదా, వెళ్దాం పదండి. అర్చన, లల్లిని తీసుకుని నువ్వు గుడికెళ్ళు. నాకు చిన్న పనుందని చెప్పాను కదా, ఆ పని పూర్తి చేసుకుని సరాసరి గుడికొచ్చేస్తాను. డాడీ, లేట్ చేయకూడదు, కోపం వస్తుంది. దేవుడికి కాదు, అమ్మకి. ఓకేరా, అలాగే. అబ్బా, ట్రైన్ ఎంత స్పీడ్ గా పోతుందో. అమ్మా, ఏంటి లల్లి? నాకు ట్రైన్ జర్నీ అంటే ఎంత ఇష్టమో. నువ్వు, నేను, డాడీ, మన ముగ్గురం కలిసి ఎక్కడికైనా వెళ్తామా? అలాగే, గుడి నుంచి వచ్చాక మీ డాడీకి చెప్తాను. ఏంటమ్మా అలా చూస్తున్నా? ఏం లేదు, చెప్పు. ఇవాళ మా లల్లి నా దిష్టి తగిలే అంత అందంగా ముద్దుగా ఉంది. ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ టూ లల్లి. ఏమైంది? తెలియట్లేదమ్మా, సడన్ గా ఆగిపోయింది. చూడు. అలాగేనమ్మా.
మన కోసం గుడిలో వెయిట్ చేస్తున్నట్టున్నారు. అయ్యో లేట్ అయిపోతుంది. డ్రైవర్ అయిపోతుందమ్మా, 10 నిమిషాలు. ఇంకా 10 నిమిషాలా? గుడి దగ్గరే కదా, మేము నడిచి వెళ్తాం. వద్దమ్మా, మీరు నడిచి వెళ్తే అయ్యగారు నన్ను తిడతారు. ఏం పర్వాలేదు, రాలల్లి. అమ్మా రండమ్మా, మల్లెపూలు జాజిపూలు. ఎంత మూర? మూర 15 రూపాయలమ్మా. 15 రూపాయలు? 10 రూపాయలకి ఇవ్వు. 12 రూపాయలు చేసుకోండి అమ్మా. సరే ఇవ్వు. తీసుకోండమ్మా. లలి, లలి, లలి. మమ్మీ ఎంత ప్రమాదం తప్పిందో చూసావా? ట్రైన్ వెళ్తుంటే ఎలా ఉందో చూద్దామని. గొప్ప పని చేసావు. ఒక్క క్షణం పాటు నా ప్రాణం ఎలా కొట్టుకుపోయిందో తెలుసా? ఇవాళ నా బర్త్డే కదా. ఈ వేషాలకేం తక్కువ లేదు. పద, గుడి దగ్గర మీ డాడీ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రా. అమ్మా అమ్మా, కొంతసేపు రైల్వే ట్రాక్ మీద ఆడుకుంటానమ్మా. రైలు పట్టాల మీద ఆటలు? నీ సంగతి మీ డాడీకి చెప్తాను. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. నో ప్లీజ్. పద, నీకు అల్లరి బాగా ఎక్కువైంది. లలి, 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 లలి. లలి, లలి. ఏమండి, ఏమండి? అర్చన, ఏమైంది? లలి, లలి కనపడడం లేదండి. కనిపించకపోవడం ఏంటి? అవును, నేను ప్రసాదం తీసుకొద్దామని ఇక్కడే కూర్చోబెట్టి వెళ్ళాను. తీరా వచ్చేసరికి లల్లి అక్కడ లేదు. తను ఎక్కడికి వెళ్ళదో ఇక్కడే ఉంటుంది. పద. లల్లి, 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 లల్లి. లల్లి, లల్లి, లల్లి.
కనిపించిందండి. కనిపించలేదు. బయట ఉందని చూద్దాం పద. వదిన వాళ్ళు గుడికెళ్ళి చాలా సేపు అయింది, ఇంకా రాలేదేంటి? గుళ్ళో రష్ గా ఉందేమో కలుపు. దొరికిందే ఛాన్స్ అని ఏదైనా సినిమాకి చెక్కేశారేమో. మనల్ని ఇక్కడ వెయిట్ చేయమని చెప్పి అర్చన వదిన ఎప్పుడు అలా చేయదు. ఏమో, ఎవరి మూడు ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలుసు. 3 4 అయినా 4 3 అయినా 10 నిమిషాల వాళ్ళు తప్పకుండా వస్తారు. వండిన వంటలన్నీ చల్లారిపోతున్నాయి. లల్లి బర్త్డే అని 4 రకాల వంటలు చేశాను. కలుపు, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు జుట్టు పీకునే బదులు మీ అన్నయ్యకి ఫోన్ చేయొచ్చుగా. చెయ్యి, బాగా ఫోన్. హలో అన్నయ్య, ఎక్కడున్నావు? ఇంత లేట్ అయిందేంటి? మేమంతా మీ గురించి ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం తెలుసా? కల్పన, లల్లి. లల్లి? లల్లికి ఏమైంది అన్నయ్య? లల్లి కనిపించడం లేదు. ఏంటి, లల్లి కనిపించట్లేదా? అవును కల్పన, మీ వదిన లల్లి నాకంటే ముందే గుడికొచ్చారు కదా. గుళ్ళో అన్నయ్య, మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే అర్థం కావడం లేదు. ఇంకా సేపు ఆగి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఉంటాను. ఏంటి కలుపు, లల్లి కనిపించట్లేదా? అవును, అన్నయ్య వదిన టెన్షన్ పడుతూ ఊరంతా వెతుకుతున్నారంట. మరి ఇప్పుడేం చేద్దాం? ఏం చేద్దామని ఇక్కడే నిలబడితే ఏం లాభం? కృష్ణ, పాపం బావగారు ఎంత టెన్షన్ పడుతున్నారో ఏంటో. వెళ్ళండి, వెళ్ళి తల ఓ మూల వెతకండి. ఓకే, అన్నయ్య వాళ్ళు ఇక్కడికి వస్తే నాకు ఫోన్ చేయి. వాళ్ళు కనపడితే నేను మీకు ఫోన్ చేస్తాను. అలాగే. గోవిందం, పద. పద బావా. ఇన్స్పెక్టర్ గారు. ఎస్, చెప్పండి. మా పాప లల్లి కనిపించట్లేదండి. ఎప్పటి నుంచి? ఓ గంట క్రితం నుంచి. వాట్? ఓ గంట క్రితం నుంచి కనిపించకపోతే అప్పుడే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా? దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. ఓకే ఓకే, ఏం జరిగిందో చెప్పండి. అంతే ఇన్స్పెక్టర్ గారు, ప్రసాదం కౌంటర్ నుంచి నేను తిరిగి వచ్చేసరికి నా లల్లి లేదు. ఇప్పటిదాకా ఎంత వెతికినా కనిపించలేదు. అందుకే మీ దగ్గరికి వచ్చాం. ఐసి, పాప వివరాలు చెప్పండి. పేరు లల్లి, లలిత, వయసు 5 ఏళ్ళు, సన్నగా యాక్టివ్గా ఉంటుంది. పాప తల్లి ఈవిడేనా? ఏ మాట్లాడరే?
లల్లి మా వారి మొదటి భార్య కూతురు. ఓ అయితే మీరు సవిత్తాలన్నమాట. అందుకేనా పాప విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ఇన్స్పెక్టర్, ఐఎమ్ సారీ. లల్లి అంటే తనకి ప్రాణం. అందుకేనా చిన్న పాప నొక్కదాన్నే వదిలిపెట్టి వెళ్ళింది? అదే ఆవిడ సొంత కూతురైతే అలాగే వదిలిపెట్టి వెళ్ళేదా? ఇన్స్పెక్టర్ ప్లీజ్, దయచేసి తప్పుగా మాట్లాడకండి. మేము వచ్చింది పాప కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి. అయితే అలా కూర్చోండి, కంప్లైంట్ రాసివ్వండి. పోలీసులంటే ప్రతివాడికి లోకు అయిపోయింది. మా లల్లి తప్పిపోయిందని ఒకరు, మా పప్పి తప్పిపోయిందని మరొకరు. రోజు టీవీలో పేపర్లో కేసుల గురించి చూస్తూనే ఉంటారు. తమ దాకా వచ్చేసరికి సేమ్ టు సేమ్ అదే నిర్లక్ష్యం, అదే కేర్లెస్నెస్. ముందే జాగ్రత్త పడితే ఇలా నెత్తి మీదకి రాదు కదా. ప్లీజ్ ఇన్స్పెక్టర్, ఇవాళ మా లల్లి బర్త్డే. శుభమా అని గుడికి వెళ్తే ఇలా జరిగింది. దయచేసి మా పాపను తొందరగా వెతకండి, మీకు పుణ్యం ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చారుగా, ఇక మీరు వెళ్ళొచ్చు. మీ పాప ఆచూకి తెలిస్తే మేమే కాంటాక్ట్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మా లల్లి మాకు చెప్పకుండా ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళలేదు. అందుకే ఏమైందోనని మా బాధ, టెన్షన్. అందుకే ప్లీజ్ ఎలాగైనా మా లల్లిని కాపాడండి ప్లీజ్. అబ్బబ్బబ్బబ్బా, చెప్పిందే ఎన్నిసార్లు చెప్తారు? మేమేం చేయాలనో మాకు తెలుసు, మీరు వెళ్ళండి. తెల్లారు లేస్తే ఇవే కేసులు. మొదటి పెండ్లను చచ్చిపోగానే రెండో పెండ్లు చేసుకోవడం. ఆ వచ్చిన సవత్ తల్లి మొదటి దానికి పుట్టిన బిడ్డల్ని నడి రోడ్డు మీదకి వదిలేయడం కామన్ అయిపోయింది. ఏమన్నా అంటే పోలీసులు ఏం చేస్తున్నారు అంటారు. ఏం చేస్తాం? కల్పన, ఏంటి ఒక్కదానివే కూర్చున్నావు? లల్లిని తలుచుకొని బాధపడుతున్నావు కదూ? ఏంటో కల్పన, తలుచుకుంటే నాకు కూడా గుండె బరువెక్కినట్టుగా ఉంది. లేకపోతే బర్త్డే నాడే లల్లి కనిపించకుండా పోవడం ఏంటి చెప్పు? అంతా మన దురదృష్టం. నిజంగానే బ్యాడ్ లక్. లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది? అవును కానీ నువ్వేమీ అనుకోనంటే నాకు చిన్న డౌట్ ఉంది. డౌటా? డౌటా అంటే డౌటే. అదే లల్లి నిజంగానే తప్పిపోయిందంటావా అని. వదినా, ఏం నువ్వనేది? ఇదిగో, ఇలా కోప్పడితే అస్సలు అడగను. సరే, ఏంటో చెప్పు. ఏం లేదు కల్పన, వింటుంటే సిల్లీగా అనిపించడం లేదు? అదే అర్చన లల్లి గుడికి వెళ్లే దారిలో కారు చెడిపోవడం, వాళ్ళిద్దరూ నడుచుకుంటూ గుడికి వెళ్లడం, గుళ్ళో అర్చన ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళొచ్చేలోగా లల్లి కనిపించకుండా పోవడం. సిల్లీగా మాత్రమే కాదు, అదేదో మిస్టరీ సినిమాలో లాగా గందరగోళంగా లేదు?
అలా జరిగిందనే కదా అర్చనొదిన చెప్పింది. కరెక్టే, కానీ అర్చన చెప్పింది కరెక్టేనా అని. వదినా ఏమంటున్నావు? అదే కల్పన, అర్చన కరెక్ట్గానే చెప్పిందా లేకపోతే కట్టుకథ అల్లిందా అని. లల్లి నిజంగానే తప్పిపోయిందా లేక అర్చనే కావాలని ఎక్కడైనా వదిలేసొచ్చిందా అని. వదినా ఏం మాట్లాడుతున్నావు? అర్చనొదిన లల్లిని చచ్చా, అసలు ఇలాంటి ఆలోచన నీకెలా వచ్చింది? ఇదిగో ఇలా కోపం తెచ్చుకుంటావనే నేను అడగనన్నాను. అయితే మాత్రం వదినా, మీ ఇద్దరి మధ్య గతంలో గొడవలు జరుగుండొచ్చు, చాలా విషయాల్లో మీరిద్దరూ పోట్లాడుకొని ఉండొచ్చు. అంత మాత్రం చేత అర్చన వదిన మీద ఇంత అబాండం తప్పొదినా, చాలా పెద్ద తప్పు. కరెక్ట్, తప్పే. నాది కాదు, నీది, బావగారిది, ఇంట్లో వాళ్ళందరిది. అర్చన చాలా మంచిది అనుకొని అందరూ తప్పే చేస్తున్నారు. అర్చన చెప్పిన కట్టుకథని గుడ్డిగా నమ్మి కళ్ళున్న గుడ్డి వాళ్ళే అవుతున్నారు. వదినా, ఎస్, లల్లి తప్పిపోలేదు. అర్చన కావాలనే లల్లిని ఎక్కడ వదిలేసొచ్చింది అంటున్నాను. అబద్ధం కాదు, నిజం. అందుకు సాక్ష్యం ఇదిగో, ఇదేంటో తెలుసా? అర్చన అసలు రంగుని నిరూపించే నిలువెత్తు సాక్ష్యం. ఇన్నాళ్ళు మీరందరూ దేవత అనుకొని మురిసిపోతున్న అర్చన దేవత కాదు, దెయ్యమని కళ్ళకి కట్టినట్టు చూపించే సజీవ సాక్ష్యం. నువ్వే చూడు. మీ దేవత గారి రాసలీలలు. ఆవిడ గారి క్యారెక్టర్ని కలర్ఫుల్ గా చూపించే కమనీయ దృశ్యాలు. వైజాగ్లో ఉన్నప్పుడు అర్చన ఫ్లాష్ బ్యాక్ లోని అరుదైన ఘట్టాలు. నమ్మలేకపోతున్నావు కదూ? కల్పన, నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఈ ఫోటోల్లో అర్చనతో పాటు ఉన్న తన మాజీ ప్రియుడు రాజేష్ ఇప్పుడు కూడా తన దేవతని తరచూ కలుస్తూనే ఉంటాడు. స్కూల్లో కోటీశ్వరుల ఇంటి కోడలైనా కూడా అర్చన ఆ స్కూల్లో టీచర్ ఉద్యోగాన్ని ఎందుకు మానడం లేదో తెలుసా? తన రహస్య ప్రేమికుణ్ణి రహస్యంగా కలుసుకోవడం కోసం. ఇంట్లోనే ఉంటే బయటకు వెళ్ళడం కుదరదు కదా. ఇవన్నీ నీకు ఇవన్నీ మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా తెలుసు. కానీ చెప్తే ఎవ్వరు నమ్మరని ఇన్నాళ్ళు సైలెంట్గా ఉండిపోయాను. కానీ ఇప్పుడు అభశుభం తెలియని చిన్న పిల్ల లల్లిని తనే మాయం చేసి తప్పిపోయింది అని నాటకం ఆడుతుంటే భరించలేకే బయట పెట్టాను. కల్పన, వైజాగ్లో అర్చన ఎలా బ్రతికిందో తెలిస్తేనే ఇప్పుడు లల్లిని ఎందుకు మాయం చేసిందో నీకు అర్థం అవుతుంది. ఎందుకు? అది ఇలా అడుగు, చెప్తాను. అర్చనకి చిన్నప్పటి నుంచి డబ్బు పిచ్చి కల్పన. రాత్రికి రాత్రే కరుడు పత్ని కావాలని కలలు కనేది. అందుకే కోటీశ్వరులైన మగాళ్ళకి గ్యాలం వేసేది. అలాగే మీ కృష్ణన్నయ్య కూడా గ్యాలం వేసి తాళి కట్టించుకొని కోటీశ్వరుల ఇంటికి కోడలుగా వెలిగిపోవాలని ప్లాన్ చేసింది. కానీ బ్యాడ్ లక్, ఇదిగో ఇలా దాని ప్లాన్ కాస్త ఫ్లాప్ అయింది. అంటే కృష్ణన్నయ్యకి ఇదంతా తెలుసు, తెలిసే చీ కొట్టాడు.
నీలాంటి క్యారెక్టర్ లేని దాన్ని చస్తే పెళ్లి చేసుకోను అని మొహం మీద చెప్పేశాడు. ఆ అవమానాన్ని భరించలేని అర్చన వైజాగ్ నుంచి మకాంని ఈ ఊరికి మార్చింది. బ్రతకడానికి ఏదో దారి కావాలి కదా, అందుకే ఓ స్కూల్లో టీచర్గా చేరింది. తల్లి లేని లల్లికి దగ్గరే రాంప్రసాద్ కోటీశ్వరుడైన హరిప్రసాద్ గారి పెద్ద కొడుకు అని తెలుసుకున్నాకే తెలివిగా ప్లాన్ చేసింది. మీ అన్నయ్యని లైన్లో పెట్టింది. మెల్లిమెల్లిగా బ్రెయిన్ వాష్ చేసి సెంటిమెంట్ డ్రామాని పండించి మీ అన్నయ్యని ఒప్పించి ఈ ఇంట్లోకి చేరింది. అనుకున్నట్టే కరోడ్పత్ని అయిపోయింది. ఇటు మీ అన్నయ్యతో కాపురం చేస్తూ అటు రాజేష్తో ప్రేమని కంటిన్యూ చేస్తూ కడుపు తెచ్చుకుంది. కానీ అది ఎవరి వల్లో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు మాట వినే భర్త ఉన్నాడు, సరదాలు తీర్చుకునేందుకు సీక్రెట్ ప్రియుడున్నాడు, కోట్ల ఆస్తుంది, హరిప్రసాద్ గారింటి పెద్ద కోడలు అనే హోదా కూడా ఉంది. కానీ లల్లీనే అడ్డుగా ఉంది. ఆ అడ్డుని కాస్త తొలగించేస్తే అంటే ఇప్పుడు అర్థమైందా అర్చన అసలు క్యారెక్టర్ ఏంటో? అంటే లల్లీని కిడ్నాప్ చేయించిందో లేదా మర్డరే చేయించిందో పోలీసులు ఎంక్వైరీ చేస్తే కదా బయటపడేది. గుళ్ళో అంత కేర్లెస్గా ఎందుకున్నావు? ఏమండి ఏమంటున్నారు? అదే లల్లిని ఎంతో ప్రేమగా కేర్ఫుల్గా చూసుకునేదానివి అలా ఎందుకు చేసావని. ప్రసాదం కోసం నువ్వు లల్లిని వదిలిపెట్టి వెళ్లకుండా ఉంటే పుట్టినరోజు నాడే మన లల్లి కనిపించకుండా పోయేది కాదు. మనం ఇలా దిగులు పడుతూ ఉండాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. సౌందర్య అంది అని కాదు, కానీ నిజంగానే నీకు
ఇక్కడే. లల్లి ఆడుకుంటూ మొట్టమొదటిసారిగా నాకు కనిపించింది. వాకింగ్ తాతయ్య అంటూ ఎంతో ప్రేమగా నన్ను పిలిచింది. ఇంతలో ఇలా జరగటం ఏం చేస్తాం, అంత మన దురదృష్టం. లల్లి కనిపించుకున్నా పోయి అప్పుడే 3 రోజులయ్యింది. ఎక్కడుందో ఏమైపోయిందో. పోలీసులు ఏమంటున్నారు? ఏమంటారు? కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అంటున్నారు. ఒకవేళ పై ఆఫీసర్ ఎవరి చేతైనా ఫోన్ చేయిస్తే? డైరెక్ట్ గా పోలీస్ కమిషనర్ తోనే మాట్లాడాను. ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. బావగారు, ఒకవేళ డబ్బు కోసం లల్లీని ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఆ యాంగిల్లో కూడా ఆలోచించాను. ఒకవేళ ఎవరైనా దుర్మార్గులు డబ్బు కోసం లల్లీని కిడ్నాప్ చేస్తుంటే లక్షల కోట్ల ఎంత డబ్బైన వాళ్ళ మొహాన్ని కొట్టి లల్లీని విడిపించుకొని వచ్చి ఉండేవాళ్ళం కదా. నిజంగా డబ్బు కోసం ఎవరైనా లల్లీని కిడ్నాప్ చేస్తుంటే ఈ 3 రోజుల్లో ఫోన్ వచ్చి ఉండేది. రాలేదంటే అదే నా భయం కూడాను. నేను ముందుగా బయటపడితే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని, ముఖ్యంగా అర్చన. ఆ ఊహ తలుచుకుంటేనే భయంగా ఉంది. అందుకే ఇలా ఒంటరిగా వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాను. డబ్బు, పలుకుబడి అన్నీ ఉండి కూడా మన మనవరాల్ని రక్షించుకోలేకపోతున్నాం. అన్నీ ఉండి కూడా మనం ఏం చేయలేని స్థితిలో ఉన్నాం. నిజమే. ఆ భగవంతుడు మనకి దారి చూపించే వరకు మనం ఏమీ చేయలేం. అమ్మా, నీ బుగ్గ మెత్తగా ఉంది. మా స్వీట్ అమ్మ. గుడ్ నైట్. నా స్వీట్ లల్లి. ఎంత బాగా నటిస్తోందో. కాదు, జీవిస్తోంది. సిచ్యువేషన్ కి తగ్గ మూడ్ కి తగ్గ యాక్షన్. వెరీ గుడ్. సౌందర్య, లల్లి కనిపించట్లేదని నేను బాధపడుతుంటే నేను చెప్పేది కూడా అదే కదా, చాలా బాగా బాధపడుతున్నావు అని. ఈ మాత్రం లేకపోతే ఎదుటి వాళ్ళని నమ్మించడం కష్టం కదా. కల్పన, నువ్వు కూడా అంటే అనుమానం నా ఒక్కదానికి అనుకున్నావా? ఏంటి నువ్వనేది? నేననేది కాదర్చన, రేపు ఈ లోకం మొత్తం అనేది లల్లిని మాయం చేసిన సవతి తల్లి అని.
నువ్వు అసలు మనిషివేనా? నీలో కొంచెం కూడా మానవత్వం అనేదే లేదా? ఏమో ఎవరికి తెలుసు ఎవరిలో మానవత్వం ఉందో ఇంకెవరిలో దానవత్వం ఉందో బయటపడ్డప్పుడే కదా తెలిసేది అసలు రంగు.